వెటేరియన్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఒబిసిటీలో ఉన్న 5వ మిత్ గురించి మాట్లాడుకుంటున్నాం, అపోహ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైతే ఎవరికైతే ఒబిసిటీ ఉంటుందో వాడికి ఏ సమస్య వచ్చినా అది ఒబిసిటీ అనే అనుకుంటుంటాం. అది కూడా బిగ్ మిత్ అనమాట. అది ఎందుకోసం అంటే జనరల్గా మనందరికీ తెలుసు, ఒక ఒబిసిటీ ఉన్న వాళ్ళకి టైప్ 2 డయాబెటిస్ మెలిటస్, హైపర్ టెన్షను, వాళ్ళ బాడీలోనేమో లిపిడ్ అబ్నార్మాలిటీస్ చాలా ఎక్కువ ఉండడము, అదే కాకుండా మ్యాక్సిమం వాళ్ళందరికీ కూడాను స్లీప్ యాప్నే రావచ్చు, ఆర్థరైటిస్ రావచ్చు, క్యాన్సరు, కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ రావచ్చు, డిప్రెషన్, ఇలా మనం చాలా మనం చూస్తుంటాం. కానీ ఇవన్నిటికీ ఒకే కారణం, ఓన్లీ ఒబిసిటీ మూలంగానే వస్తున్నది కూడా అదొక ఒక ఫాల్స్ నోషన్ అనమాట. అది ఎందుకోసం, ఫర్ ఎగ్జాంపుల్ మనం టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ మనం చూసుకుంటే, అంటే మనకి ఏదైతే షుగర్ ఉంటుంది అంటున్నామో అది ఒబిసిటీ మూలంగా కారణం ఏంటి. కానీ అదే కారణం కాకుండా చాలా అదర్ కారణాలు ఉండొచ్చు. ఒకటి, మన బాడీలో తెలియకుండానే ఐరన్ లెవెల్స్ మన లివర్లో డిపాజిట్ అవ్వచ్చు, లేదా హార్ట్లో డిపాజిట్ అవ్వచ్చు. అలాగే ఈవెన్ స్ట్రెస్ హార్మోన్స్ అంటాం కదా, కార్టిజాల్, అది ఎక్కువ ఉండొచ్చు బాడీలో. ఈవెన్ గ్రోత్ హార్మోన్ కూడా, అది కూడా ఎక్కువ ఉండొచ్చు. ఈవెన్ ఏదైతే మన బాడీలో ప్యాంక్రియాస్ నుంచి ఏదైతే ఇన్సులిన్ తయారవుతుందో అది కొంచెం ఫంక్షన్ తక్కువగా పనిచేసి ఉండొచ్చు. అలాగే జెనెటిక్ కారణాలు కూడా ఉండొచ్చు. మన సహజంగానే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, అది కొంతమందికి జెనెటిక్గా ప్రీడిస్పోజిషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. అలాగే హై బ్లడ్ ప్రెషర్, దానికి కూడా మన కారణాలు ఎత్తికితే ఈవెన్ ఫియోక్రోమోసైటోమా అని ఒక రకమైన రేర్ డిజార్డర్స్ మూలంగా కానీ, హార్మోన్ మన సేమ్ ఇందాక చెప్పిన కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం కానీ, థైరాయిడ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉండడం కానీ, అలా కిడ్నీలో డిసీజెస్ ఉండడం కానీ, ఇలా చాలా కారణాల మూలంగా కూడా, ఈవెన్ జెనెటిక్ రీజన్స్ మూలంగా కూడా వాళ్ళకి హైపర్ టెన్షన్ రావచ్చు. ఒబిసిటీయే కారణం కాకపోవచ్చు. అలాగే ఈవెన్ బాడీలో ఫ్యాట్, డిస్లైపిడిమియా అంటాము, అది కూడా హైపోథైరాయిడిజం మూలంగా కంటిన్యూ అవ్వచ్చు. ఈవెన్ పూర్లీ కంట్రోల్డ్ డయాబెటిస్ మెలిటస్ మూలంగా కూడా, అలాగే లివర్ డిసీజెస్ కానీ, కిడ్నీ డిసీజ్ కానీ, కొంతమంది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉండొచ్చు అనమాట. అది సో అందుకనే మనం ఎవరికైనా ఒకసారి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒబిసిటీయే కారణం కాకుండా అదర్ కారణాలు ఉన్నాయేమని కూడా మనం అది డాక్టర్ని కన్సల్ట్ చేసి మనం ఎక్స్క్లూడ్ చేసుకొని దాని ట్రీట్మెంట్లో మనం ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.